ఫ్యాటీ లివర్ డిసీజ్ని ఎలా డయాగ్నోస్ చేయటం, మెయిన్గా బ్లడ్ టెస్ట్, అదే లివర్ ఫంక్షన్ టెస్ట్ని చెక్ చేయటం. ఈ ఫ్యాటీ లివర్ని ప్రివెంట్ చేయటం ఆర్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపటం ఎలా అంటే మెయిన్గా ఫస్ట్ థింగ్. Hi, I am Dr. Lakshmi Sunita Chaganti. I am a family physician. I work in Indo-UK Avaya Clinics in Vijayawada. ఈరోజు మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ డిసీజ్కి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి క్రానిక్ ఆల్కహాల్ అబ్యూస్, రెండోది మెటబాలిక్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల లివర్లో జరిగే డ్యామేజే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. మెటబాలిక్ డిసీజ్కి కారణాలు మెయిన్గా ట్రంకల్ ఒబేసిటీ, అంటే ఆడవాళ్ళలో వేస్ట్ సర్కంఫరెన్స్ నడుము కొలత 31 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండటం, మగవాళ్ళలో నడుము కొలత 35 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండటం. అదేవిధంగా హై బీపీ, హై బ్లడ్ షుగర్, హై బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, లో గుడ్ కొలెస్ట్రాల్ HDL ఉండటం. ఈ 5లో ఏ 3 మీకు ఉన్నా మీకు మెటబాలిక్ సిండ్రోమ్ ఉంటుంది. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉండటం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్యాటీ లివర్ ఓన్లీ ఫ్యాట్ అక్యూములేషన్ లివర్లో ఉండటమే కాకుండా అది గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయ్యి లివర్ డ్యామేజ్ అవ్వటం జరుగుతుంది. సో ఎన్ని స్టేజెస్గా ప్రోగ్రెస్ అవుతుంది అంటే ఫస్ట్ జస్ట్ ఫ్యాట్ అక్యూములేట్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ స్టేజ్లో ఈ ఫ్యాట్ అక్యూములేట్ అవ్వటం వల్ల లివర్ డ్యామేజ్ జరిగి ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ అయిన తర్వాత థర్డ్ స్టేజెస్లో లివర్ స్టిఫ్గా అయిపోయి ఫైబ్రోసిస్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్లో లివర్లో నాడ్యూల్స్ ఫామ్ అయ్యి సిరోసిస్ అవుతుంది. దాని తర్వాత ఫైనల్ స్టేజ్లో ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ వస్తుంది. సిరోసిస్, ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ చాలా సీరియస్ కండిషన్స్. సో ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎర్లీ స్టేజెస్లో సిమ్టమ్స్ చాలా వేగ్గా ఉంటాయి. సో పేషెంట్స్ అప్పుడప్పుడు టైర్డ్నెస్గా ఉన్నాము, ఫెటీగ్గా ఉన్నాము, లేక రైట్ సైడ్ పక్కటెముకల కింద పెయిన్గా ఉంది ఆర్ డిస్కంఫర్ట్గా ఉంది అని మాత్రమే చెప్తారు. ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ని ఎలా డయాగ్నోస్ చేయటం, మెయిన్గా బ్లడ్ టెస్ట్, అదే లివర్ ఫంక్షన్ టెస్ట్ని చెక్ చేయటం. దీంతో పాటుగా స్పెషలైజ్డ్ అల్ట్రాసౌండ్, MRI స్కాన్లు చేయటం, అయ్యే ఫైబ్రో స్కాన్స్. వీటినే కాకుండా కొంతమంది వేరే ఇబ్బందుల వల్ల అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ స్కాన్ చేయడానికి వెళ్ళినప్పుడు డాక్టర్లు వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంది అని డయాగ్నోస్ చేస్తారు. ఇదే కాకుండా ఇప్పుడు వన్స్ ఫ్యాటీ లివర్ని డయాగ్నోస్ చేశాక అది ఏ స్టేజ్లో ఉంది అని మనం తెలుసుకోవాలి అంటే లివర్ బయాప్సీ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. సో ఇప్పుడు మనకి ఈ ఫ్యాటీ లివర్ని ప్రివెంట్ చేయటం ఆర్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపటం ఎలా అంటే మెయిన్గా ఫస్ట్ థింగ్ ఒబిసిటీని కంట్రోల్ చేయటం, అంటే వెయిట్ లాస్. మినిమం 3 to 10% వెయిట్ లాస్ ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ని మనం రివర్స్ చేయొచ్చు. వెయిట్ లాస్ చేయటం అంటే ఎలాగో మీ అందరికీ తెలుసు, హెల్దీ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండటం. డైట్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, షుగరీ డ్రింక్స్ వీటన్నిటిని అవాయిడ్ చేయటం. హెల్దీ డైట్ తింటాం, మెయిన్లీ మెడిటరేనియన్ డైట్, అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ అండ్ గుడ్ ఆయిల్తో తయారు చేసిన ఫుడ్, హోల్ గ్రెయిన్స్ వీటన్నిటి తినటం వల్ల హెల్దీ డైట్. అలాగే ఎక్సర్సైజ్, రోజుకి 30 నిమిషాలు ఎవ్రీడే ఫర్ 5 days a week చేయటం గుడ్ ఫర్ డైట్. వీటితో పాటుగా మీ బీపీని, షుగర్ని, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో చేయటం, డైట్ ద్వారా కానీ మెడికేషన్స్ ద్వారా కానీ కంట్రోల్ చేయడం. ఇవన్నీ చేయటం వల్ల మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎర్లీ స్టేజెస్ని కంట్రోల్లో ఆర్ రివర్స్ చేయొచ్చు. అదే లేటెస్ట్ స్టేజెస్లో ప్రెజెంట్ అయితే కనుక స్పెషలైజ్డ్ మెడికేషన్స్తో పాటుగా స్పెషలైజ్డ్ సప్లిమెంట్స్ ఇవ్వటం జరుగుతుంది. అదే ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్కి లివర్ ట్రాన్స్ప్లాంటే ఆప్షన్. థ్యాంక్ యూ.